నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్‌లో దేవి భాగవతం ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మీ అందరికీ సుపరిచితురాలు. ఎన్నో ఎపిసోడ్స్ ఆల్రెడీ చేసున్నారు. మీ నుంచి మంచి స్పందన లభిస్తూ ఉంది. అందులో భాగంగా ఈరోజు ఒక మంచి కార్యక్రమం చేయబోతున్నాం. తప్పకుండా ప్రతి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి. మీ అమూల్యమైన సందేహాలు కానివ్వండి, లేదా మీరు ఇంకా ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. నాతో పాటు ఈరోజు స్టూడియోలో ఉన్నారు మాతా పద్మజానంద గారు. పరాశక్తి పీఠం నుంచి తను చేసే ఎన్నో కార్యక్రమాలను వివరిస్తూనే మనకొచ్చిన ధర్మ సందేహాలకి నివృత్తి చేసే ప్రయత్నం చేస్తారు. తప్పకుండా ప్రతి వీడియోని వాచ్ చేసే ప్రయత్నం చేయండి. నమస్కారం. హరి ఓం తల్లి. ముందుగా అందరికీ ముఖ్యంగా ఆడవాళ్ళకి చాలా ఆహ్, ముఖ్యమైనది అని చెప్పొచ్చు. కుంకుమ. కుంకుమ అనేది మనం గుళ్ళో పెట్టుకునేటప్పుడు కానీ, లేదా ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు పెట్టుకున్నప్పుడు కానీ, చేజారి కింద పడిపోతే ఏదైనా అపశృతి ఉన్నట్టా? దానివల్ల వచ్చే దోషం పోవాలి అంటే మనం ఏం చేయాలి? ఆ విషయం గురించి చెప్పండి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. సరస్వత్యై నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. అమ్మా, చాలా మంచి ప్రశ్న. ఆడవాళ్ళకి చాలా ముఖ్యం. ఈ కుంకుమ పడితే వచ్చేటువంటి అనర్థాల కంటే ముందు ముఖ్యంగా స్త్రీలు కుంకుమ ధారణ చక్కగా ధరించడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ రోజులలో అదే లోటైంది. హ్మ్. కుంకుమ ఎందుకు ధరిస్తాము అంటే సౌభాగ్యానికి గుర్తు, అలాగే దైవీ శక్తికి గుర్తు. హ్మ్. ఇప్పుడు మనం కుంకుమ పెట్టుకునేటప్పుడు పడిపోతే అనేటువంటిది మీ ప్రశ్న. కుంకుమ గబుక్మని అది ఒకవేళ పొరపాటున ఏదైనా గాలితో గానీ, లేకపోతే ఏదైనా అక్కడ అనుకోని సంఘటన ఎవరైనా తగిలి పడిపోయింది అంటే కనుక అది యాదృచ్ఛికంగా జరిగింది. హ్మ్. అది పెద్ద బాధ లేదు. హ్మ్. కానీ ఒక్కొక్కసారి చెడు సంకేతంగా అంటే ఏదైనా ఇబ్బంది ఉంది అంటే కనుక అక్కడ రీజన్ ఏముండదు. హ్మ్. అన్‌ఎక్స్‌పెక్టెడ్ చేతిలోంచి పడిపోతుంది. హ్మ్. కారణం లేకుండా. హ్మ్. కారణంతో ఏదైనా జరిగితే దోషమేం కాదు. హ్మ్. బై మిస్టేక్ జరిగింది అంతే అది. హ్మ్. హ్మ్. కానీ కారణం లేకుండా అలా హ్మ్. ఒక్కసారిగా పడిందంటే హ్మ్. మనకి భర్తకి ముఖ్యంగా హ్మ్. పెళ్ళవ్వినటువంటి ఆడవాళ్ళైతే భర్త హ్మ్. ఏదో అపాయం రాబోతోంది. అనారోగ్యం అవ్వచ్చు, హ్మ్. యాక్సిడెంట్ కావచ్చు, ఓకే. ఎక్సెట్రా ఎక్స్‌వైజెడ్ ఏదైనా కూడా హ్మ్. భర్తకి ఇబ్బంది రాబోతోంది అనడానికి సంకేతం. హ్మ్. అయితే ప్రతి సమస్యకి మన దగ్గర పరిష్కారం ఉంది. హ్మ్. ఏమిటా పరిష్కారం అంటే భగవత్ శరణాగతి. హ్మ్. అంతకు మించింది ఏం లేదు. ఓకే. సౌభాగ్యానికి మూలం గౌరీదేవి. హ్మ్. వచ్చినటువంటి ఆపదకి తక్షణమే ఆ పరమేశ్వరి, ఆ జగన్మాతని పాదాలు పట్టుకొని హ్మ్. అలా అని ఇక్కడ మనం ఇంకొక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలమ్మా. హ్మ్. వచ్చినటువంటి సమస్య నివృత్తి అయిపోతుంది అని చెప్పను నేను. హ్మ్. మనకెప్పుడైతే సంకేతం ఇచ్చిందో జరగాల్సింది జరుగుతుంది. ఓకే. కాకపోతే తత్శాంతి అంటారు. అంటే హ్మ్. ఇప్పుడు చూడమ్మా, ఒక పెద్ద ప్రమాదం జరగబోతోంది. కానీ హ్మ్. ఆ పెద్ద ప్రమాదము ఎప్పుడైతే మనం భగవంతుడి పాదాలు పట్టుకుంటామో, పెద్ద ప్రమాదం కాస్త ఒక చిన్న ఏదో చెయ్యి తగిలి లేదా కాలు తగిలి పడిపోయి చిన్న దెబ్బ. హ్మ్. కాలో చెయ్యో విరగాల్సింది కాస్త చిన్న దెబ్బ తగిలి పక్కకి ఓకే. తప్పుకునే అవకాశము ఎప్పుడైతే భగవత్పాదాన్ని పట్టుకొని ఆవిడని హ్మ్. కనుక స్మరణ చేస్తామో ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది తల్లి. ఓకే. ముఖ్యమైనటువంటిది అదే. హ్మ్. నివృత్తి ఉంది మన దగ్గర. అలాగే హ్మ్. అది పెట్టుకోవడం అనేటువంటిది కూడా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరిగితే ఏమి ఇబ్బందుండదు. హ్మ్. ఇప్పుడు ఆ కుంకుమ కింద పడిపోయిన కుంకుమని మళ్ళీ ధరించొచ్చంటారా? లేదా అది తీసేయడమే మంచిదంటారా? పెట్టుకోవడం అదేమీ లేదమ్మా. హ్మ్. ఒక్కసారి పూజ చేసినటువంటి దాని శక్తి ఎక్కడికి పోదు. హ్మ్. అందులోని
భగవంతుని యొక్క అలాగే అంటే కొంతమంది అంటే అది మన ఫీలింగ్. ఉమ్, ఇప్పుడు నడుస్తూ ఉండేటువంటి దారిలోని మట్టిలోని అది పడిందనుకోండి. ఈ ఉమ్, నడుస్తూ ఉండే దారిలో మట్టిలో పడితే 10 మంది పాదాలు దాని చుట్టూ వెళ్ళాయి. ఉమ్, అక్కడే నడుచుకుని వెళ్ళాయి. అవును. అలాంటి చోట పడినప్పుడు అది తీసినప్పుడు ఏమవుతుంది అంటే, ఉమ్, మనం నడిచినప్పుడు మనతో పాటు ఆ దరిద్రము అన్నీ వస్తాయి. ఎన్నో రకాలుగా వస్తూ ఉంటారు. ఉమ్, ఉమ్, అందరూ ఒకలాగా ఉండరు. అవును. కొంతమంది బాగుంటుంది, కొంతమంది బాగోదు. ఉమ్, అంటే గ్రహ దోషాలతోని ఇలాంటివి ఉంటే కనుక అది దోషం జరుగుతుంది కాబట్టి అక్కడి నుంచి తీసి నిర్మూలన చేసి ఓ ఉమ్, పక్కకి వెయ్యాలి. అలానే అక్కడ ఓకే. వదిలేయకూడదు. ఉమ్, ఉమ్, దాన్ని తీసేయాలి అక్కడి నుంచి. ఉమ్, తీసేసి ఎక్కడో ఎవరు తొక్కని చోటులో వెయ్యాలి. ఓకే. అంతేగాని మనకి పనికిరాదు కదా అని చెప్పేసి అక్కడ వదిలేస్తున్నాం పడిపోయింది కదా అని. అలా చేయకూడదు. అది చాలా తప్పవుతుంది. ఉమ్, ఉమ్, చాలా తప్పది. తక్షణమే అక్కడి నుంచి తీసేయాలి. ఉమ్, పడిపోయినటువంటి కుంకుమని ఎత్తేయాలి. కానీ దారిలో నలుగురు నడిచే దారిలో పడితే కనుక దాన్ని తీసేసి ఎక్కడ ఎవరు తొక్కనటువంటి ప్లేసుల్లోని వేసేయాలి. ఓకే. ఎందుకంటే మంత్రశక్తితో కూడుకున్నటువంటి కుంకుమ అది. ఉమ్, ఉమ్, గుళ్ళల్లో అంటే అమ్మవారి పాదాల దగ్గర మంత్రశక్తితోని అర్చకుడు పూజ చేసి వేస్తాడు. ఉమ్, మంత్రానికి చాలా పవర్. ఉమ్, ఇప్పుడు ఎవరికైనప్పటికీ కూడా అక్కడ కుంకుమ కావచ్చు, విభూది కావచ్చు, ఎక్స్‌వైజెడ్ ఏదైనా కావచ్చు. ఆఖరికి మనకి కూడా ఉమ్, మనకి శక్తి కాకపోయినా ఉమ్, ఆ చేసేటువంటి పూజలు కానివ్వచ్చు, జపాలు కావచ్చు, లేకపోతే మంత్రాలు కావచ్చు. ఉమ్, దీని ద్వారా పవర్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఆ ఉమ్, కుంకుమకు కూడా అలాగే పవర్ వస్తుంది. ఉమ్, అందుకనే ఆవిడ పాదాల దగ్గర తీసిన కుంకుమ పెడితే ఉమ్, ఖచ్చితంగా మనకి మంచి మంచి జరుగుతుంది జరుగుతుంది. అనేటువంటిది. ఓకే. చాలా చక్కగా చెప్పారమ్మా.